ఆల్ ది బెస్ట్ శరపంజరం టీమ్. 1.5 year అయిందా? 1.5 year నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే జీరో బడ్జెట్ సినిమా, అందరూ కలిసి, అందరూ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, లోకల్ కళాకారులు, గ్రామీణ కళాకారులు, నిజమైన కళాకారులు, అంటే పుట్టుకతో అన్నం ముద్దలతో పాటు కళల్ని కూడా వాళ్ళ జీవితంలో భాగంగా పెంచుకొని పెరిగిన కళాకారులతో ఈ సినిమా చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకమైన వైవిధ్యమైన తెలంగాణ జీవన విధానం, ఆ తెలంగాణ గ్రామీణ న్యాచురాలిటీ విధానం చాలా పునికి పుచ్చినట్టుగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను. బ్యాక్డ్రాప్ కూడా చాలా మంచి బ్యాక్డ్రాప్. గంగిరెద్దుల అబ్బాయి, ఒక జోగిని వ్యవస్థకు సంబంధించిన అమ్మాయి, సూపర్ బ్యాక్డ్రాప్. అంటే ఒక నిమ్న జాతి అమ్మాయి అబ్బాయి వాళ్ళ మధ్యలో ఒక మానసికమైన సంఘర్షణ, ప్రేమ, వాళ్ళ ప్రేమలో పడడం. నో డౌట్ అలాంటి నిమ్న జాతి వ్యవస్థ ప్రేమలో పడిందంటే భరించలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అక్కడి నుంచి ఆ నిప్పులు పోసుకునే వ్యవస్థ ఈ ప్రేమ మీద, ఈ కళల మీద ఎలా వ్యతిరేకించింది అనేది కథ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలా మెలోడీతో చాలా బాగుంది. లిరిక్ కానీ, మ్యూజిక్ కానీ, పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంది. నిజంగా శరపంజరం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది సినిమా కాదు, జీవితం. ఇది టెక్నీషియన్స్ కోసం, ప్రొడ్యూసర్స్ డబ్బుల కోసమో చేసేది కాదు. మనసు పెట్టి గ్రామీణ కళల్ని బ్రతికించడం కోసం చేస్తున్న కథ అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి శరపంజరాన్ని, సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. గట్టు నవీన్ కుమార్ డైరెక్టర్ అండ్ హీరో. 2 పడవల మీద ఒకే కాలు వేసినా కూడా 2 పడవల్ని చాలా నీట్గా, నిజాయితీగా గట్టును చేరుస్తున్నాడు అని ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. నవీన్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఒక కమర్షియల్ హీరోగా, ఒక మంచి థీమ్తో, సబ్జెక్ట్తో చేసే డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మెలోడీ బ్రహ్మ నువ్వు. నేను నా ప్రొడక్షన్ హౌస్ కూడా నువ్వు సాంగ్స్ చేశావు. నీ వర్క్ నాకు తెలుసు, నీ సిన్సియారిటీ నాకు తెలుసు. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని కోరుకుంటున్నాను. గణపతి రెడ్డి గారు మంచి సబ్జెక్ట్ సేకరించారు. ఇలాంటి సబ్జెక్టు చేయడానికి, అంటే ఒక కమర్షియల్ సినిమా చేద్దాం, కమర్షియల్గా వెళ్దాం, ఒక అందమైన పబ్బు సినిమాలు చేద్దాం, అలాంటి అమ్మాయిలు హీరోల మధ్యలో ఉందాం అని డబ్బులు పెట్టడానికి వస్తారు. కానీ గ్రామీణ కళల్ని ఎలివేట్ చేయడానికి మీరు డబ్బులు పెట్టడానికి వచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి కళల్ని మీరు పిక్చరైజ్ చేస్తున్న మా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు. రాయలసీమ నుండి వచ్చి తెలంగాణ వాళ్ళకి, ఓకే, అంటే రాయలసీమ బ్రతుకుదిరి కోసమే పోరాడింది, తెలంగాణ బ్రతుకుదిరి కోసం పోరాడింది. అక్కడ ఇక్కడ కూడా పేదలు, పేద కళాకారులే ఉంటారు. కాబట్టి ఇద్దరిది ఒకటే మనసు. అందుకని ఆ మనసుతోనే వచ్చి ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జీవన్, నేను ఒక కమెడీ ఆర్టిస్ట్ గా నేను చూశాను. నువ్వు కూడా నా ప్రొడక్షన్ హౌస్ లో ఒకరోజు యాక్టింగ్ వచ్చినట్టు నాకు గుర్తు. మేబీ ఒక 15 years బ్యాక్ వచ్చినట్టు గుర్తు. అప్పుడే చూశాను. నీకు తెలియకుండా నా డైరెక్షన్ లో నువ్వు చేసావు ఆల్రెడీ. కాబట్టి నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత సార్, మీరు ఇది జీరో బడ్జెట్ సినిమా కోసం మీరు పాడడం, మా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాడడంతో పాటు వాళ్ళని ఎంట పెట్టుకొని ఇంత దూరం రావడం, దాన్ని ప్రమోట్ చేయడం నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నందుకు. తర్వాత మన ఎడిటర్ యాదగిరి, తర్వాత రాజు, నువ్వేనా? బాగుంది, విజువలైజేషన్ బాగుంది. కెమెరానే కాదు, బరువు బాధ్యతలు మోసావు. మళ్ళీ మా ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఆ చేదురు బావి, నిదానంగా పాత గోడలు, సోరుప్పిన గోడలు అవన్నీ చూస్తుంటే మళ్ళీ మా ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సూపర్ ఉంది. మీరందరూ కూడా సినిమా హిట్ అయిపోవాలి, ఇలాంటి జీరో బడ్జెట్ చేయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందో, మీలాంటి టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరందరూ ఇన్స్పిరేషన్ అయ్యి ఈ సినిమా ముందుకు నిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తానమ్మో 100 ఏళ్ళు.
అధరాలు అరెరే నీ ఒళ్ళే హరివిల్లు మాటైన విసరవేనా మనసైన చిన్నదాన కసిరేలా చూస్తుంటే వేగేదెట్టా నీలాల నీ కళ్ళు